అటువంటి సర్వమంగళాదేవతని ఉపాసన చేస్తే ఏమవుతుంది అంటే ఆడది తన భర్త యొక్క జీవితాన్ని కాపాడుకుంటుంది. అలా పార్వతీదేవి అంతటిది కాపాడుకుంది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామం ఉంది. ఆవిడ తపనోడుపమండల. ఆవిడ యొక్క చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణములు ఏవి అంటే సూర్యచంద్రులు. సూర్యచంద్రులు ఆవిడ చెవులకు ఆభరణములైతే ఇక సూర్యచంద్రుల గతిలో కాలంలో శివుడు ఎందుకు పడిపోతాడు? అంటే పతివ్రత యొక్క ఉపాసన చేత భర్త యొక్క జీవిత కాలము నిలబడుతుంది, గండకాలము తొలగిపోతుంది. అంత గొప్పది సర్వమంగళాదేవత యొక్క ఉపాసన. అటువంటి ఉపాసన చెయ్యడానికి యోగ్యమైన కాలము, తన యందు లక్ష్మీత్వము నిలబడడానికి యోగ్యమైన కాలము శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు. మంగళవారం చాలా విశేషం. ఎందుచేతనంటే ప్రారంభంలో కుజహోర ఉంటుంది.